బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? తెలుగు వారు ఎక్కువగా చదువుతున్న యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నేషనల్ పొలిటికల్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ గెలవని వ్యక్తి. చదువుకుంది ఇంటరే, కానీ సమాజాన్ని చదివాడు. దశాబ్దం పైన పోరాటం. ఈ రోజున 100% స్ట్రైక్ రేట్తో దేశ రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయాన్ని నెలకొల్పాడని మనం అనుకోవాలి. సరికొత్త చరిత్రను సృష్టించాడు అనుకోవాలి. అదే సమయంలో దేశ ప్రధాని మోదీ మనల్ని పొంది ఈరోజు నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించారు. ఆయనకున్న గొప్పతనం ఏంటి? మిగతా వాళ్ళకి లేనిది ఆయనకున్నది ఏంది అంటే దాతృత్వం, సేవ చేయాలనే తపన. ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం టు డూ సంథింగ్ అవర్ సొసైటీ. పుట్టుక మరణం మధ్య మనం ఏమి సాధించామనేది ముఖ్యం. తనకు వచ్చే ఎమ్మెల్యే జీతపత్యాలు నెలకి 2,10,000. 2,10,000 కూడా మొత్తం 40 మంది చిన్నారులకి, ఒక్కొక్కరికి 42 మందికి 5,000 లెక్కన. అంటే అనాథ పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు. వాళ్ళని ఎవరు చూసేది? నేనున్నాననే భరోసా పిఠాపురంలో ఒక ఎక్స్పెరిమెంట్గా ఆయన ఆ నియోజకవర్గ పరిధిలోని ఆ పిల్లలందరికీ కూడా ఆయన ఇస్తున్నాడంటే, స్టార్ట్ చేశాడంటే లాస్ట్ మంత్లో స్టార్ట్ చేశాడు, ఈ మంత్లో కూడా ఇచ్చారు. 42 మంది చిన్నారులకి ఐడెంటిఫై చేసి కటిక పేదరికం ఉన్న వాళ్ళకి మేము ఉన్నామనే భరోసాతో 5,000 రూపాయలు అంటే 42 ఇంటూ 5,000 అంటే ఏడాదికి ఆయన ఇచ్చేది ఎంత? 25,20,000. సంవత్సరానికి ఇచ్చేది ఎంత? దాదాపు 1,50,00,000. మరి మిగతా 175 మంది ఎమ్మెల్యేలో, సరే అధికారంలో వచ్చిన 164 మంది ఎమ్మెల్యేలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎంపీలు కూడా 19 మంది ఎంపీలు కూడా ఆలోచించుకోవాలి. ఒక పవన్ కళ్యాణ్ గారే ఎందుకు చేయాలి? మనం ఎందుకు చేయకూడదు? ఇందుకు కటిక పేదరికంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, అప్పులమైపోయిన ఆంధ్రప్రదేశ్ని బయటపడేయాలంటే అన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేయలేరు. మనం కూడా చేయాలి కదా. ముందు మీరు ఎమ్మెల్యేలు కూడా మారండి అని చెప్పి చాలామంది విఘ్నులు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకోమన్నారు. ఎందుకంటే తన జీతపత్యాలు చివరికి క్యాంప్ ఆఫీసులో ఎక్కువగా వ్యయమవుతుందని చివరికి మంగళగిరి సొంత పార్టీ ఆఫీస్నే క్యాంప్ ఆఫీస్గా మార్చుకున్నాడు. తన సొంత స్టాఫ్కి కూడా తన సొంత తన సొంత సంపాదించిన డబ్బులనే ఇది చేస్తున్నాడు తప్పితే ఆయన ఎక్కడ కూడా ప్రభుత్వ సొమ్ముని ఒక రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెడతలా. అదే సమయంలో అతనికి వచ్చే జీతం 2,10,000. ప్రతి నెల అక్కడున్న కలెక్టర్ కావచ్చు, అక్కడున్న పిఠాపురం ఇన్ఛార్జ్ కావచ్చు ఉండి ఆ 42 మంది పిల్లల్ని ఒక్కొక్కరికి 5,000 రూపాయల లెక్కన ఏదైతే ఉందో, నేను ఇందాక చెప్పాను కదండి, 42 ఇంటూ 5,000 అంటే 25,20,000 సంవత్సరానికి. అంటే 5 సంవత్సరాలు ఆయనకు వచ్చేది రూపాయి కూడా తీసుకోకుండా తన బిడ్డలకు సార్, తనకు కూడా 3 బిడ్డలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు కూడా చూసుకోవాలా. ఇంకేది సినిమాలు తీసిన సినిమాల్లో 3 సినిమాలు ఉంటాయి, ఆ సినిమాల్లో వచ్చే డబ్బులతో ఆయన పేదరికలు పంచడం అంటే నిజంగా నేటి రాజకీయాలకి. మరి ఈ దేశంలో అనేక రాష్ట్రాలు, 29 రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఎందుకు చేయట్లేదు మిగతా వాళ్ళు? కాబట్టి మిగతా ఎమ్మెల్యేలు కూడా ఒక్కసారి పార్టీలకు అతీతంగా ఆలోచించండి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్ఫూర్తివంతమైన నాయకుడిగా ఉన్నాడు. పేదలకి పేదరికమే కోల్పోయేదంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన ఆ యొక్క దాతృత్వం వల్ల ఆ పిఠాపురం పరిసరాల్లో పేదలకి, అనాథ పిల్లలకి బెనిఫిట్ అవుతుంది. మరి అదే 164 మంది ఎమ్మెల్యేలు కనుక చేస్తే ఆంధ్రప్రదేశ్లో మరి పేదరికమే రూపుమాపొచ్చు. కాబట్టి ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించండి. మీరు ఒక రోల్ మోడల్గా మీ నియోజకవర్గానికి మారితే మొత్తం ఆంధ్రప్రదేశ్ అనాథలే లేని ఆంధ్రప్రదేశ్గా రూపాంతరం చెందుతుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.